మామ యువరాజ్ సింగ్ కి ఎంఎస్ ధోని పైన కోపం ఇంకా తగ్గలేదా? వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా అలానే కొనసాగుతుందా? యువి చర్యలను బట్టి చూస్తే అలానే అనిపిస్తుంది మామ. యువరాజ్ సింగ్ తన మనసులోని వరల్డ్స్ ఆల్ టైమ్ ప్లేయింగ్ 11 ని ప్రకటించడు మామ. అయితే ఆ ప్లేయింగ్ 11 లా ఎంఎస్ ధోనికి చోటు కల్పించకపోవడమే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఎంఎస్ ధోని ఒక గ్రేట్ కెప్టెన్, ఒక గ్రేట్ వికెట్ కీపర్, వరల్డ్స్ బెస్ట్ ఫినిషర్ అయినా యువి ఎంఎస్ ధోనిని పక్కన పెట్టేసింది. మరి ఎంఎస్ ధోని స్థానంలో ఎవరికి తన ప్లేయింగ్ 11 లో చోటు కల్పించిండో తెలుసా మామ? అది తెలుసుకునే ముందు అసలు యువి తన ప్లేయింగ్ 11 లో ఎవరెవరికి చోటు కల్పించిండో చూద్దాం. యువి తన టీం కి ఓపెనర్స్ గా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ని, అలాగే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ కి చోటిచ్చిండు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి నెంబర్ 3 పొజిషన్ ని, కింగ్ కోహ్లీకి 4th ప్లేస్ లా, 5th ప్లేస్ లా మిస్టర్ 360 డిగ్రీస్ ఏబి డివిలియర్స్ కి చోటిచ్చిండు మామ. ఆ తర్వాత వికెట్ కీపర్ గా ఎంఎస్ ధోనిని కాకుండా